అండ్ సార్ ఇప్పుడు మీరు మాట్లాడితేనేమో హైదరాబాద్ వచ్చేసి ఇండియాలోనే సెకండ్ క్యాపిటల్ అవ్వచ్చు అనే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. ఇక్కడ చూసుకుంటే అమరావతిలో చూసుకుంటే, ఆంధ్రాలో చూసుకుంటే అమరావతి, తెలంగాణలో చూసుకుంటే ముచ్చుమర్రు. రియల్ ఎస్టేట్ పరంగా ఇప్పుడు చాలా హైప్ పెరుగుతోంది. సో ఈ రెండిటి పరంగా చూసుకుంటే దేనికి ఎక్కువ డిమాండ్ ఉందని మీరంటారు? మీరన్నీ ఇలాంటి లాజికల్ క్వశ్చన్ అడుగుతావు ప్రశాంతి. ఇప్పుడు బేకరీకి వెళ్ళి ఏ బిస్కెట్ బాగుంటుందంటే ఏం చెప్తాడు? ఈ బిస్కెట్ 3 రోజులైంది, ఈ కేక్ 2 రోజులైంది చెప్తాడా? అన్నీ బాగున్నాయి అంటాడు. సో నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే రోటీ కపడా మకాన్. చిరంజీవి గారికి నచ్చని పదం ఏంటో తెలుసా? క్షమించు. నాకు నచ్చిన పదం ఏంటో తెలుసా? రియల్ ఎస్టేట్. సో నేను చెప్పేది ఏంటంటే రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా కొరత లేదు. ఎందుకంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడికి, ప్రతి మనిషికి, ఆడైనా మగైనా ఎవరికైనా సొంతింటి కళ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఆ సొంతింటి కళ కొంతమంది నెరవేర్చుకోకుండానే గతం చేస్తారు, కొంతమంది నెరవేర్చుకుంటారు, కొంతమంది క్విక్గా చేసుకుంటారు, కొంతమంది స్లోగా చేసుకుంటారు, పరిస్థితులు బట్టి, వాళ్ళ శాలరీ లెవెల్స్ బట్టి. సో ఇన్వెస్ట్మెంట్కి రెండు మంచి ప్లేస్. అమరావతి ఆంధ్రప్రదేశ్ బాగానే ఉంటుంది, తెలంగాణ బాగానే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన అంటే అమరావతి అనేది ఇట్ ఈస్ టు బీ డెవలప్డ్. ఎందుకంటే కొత్తగా పుట్టిన బేబీ, ఇన్ఫెంట్ బేబీ అంటాం, అది 0 లెవెల్లో ఉన్నాం. హైదరాబాద్ నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది. సో హైదరాబాద్ 70 సంవత్సరాలు పెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ 15-20 సంవత్సరాలు అయితే పట్టాలి కదా. అప్పుడు సీఎం గారు సిబిఎన్ ఉంటారా, వైఎస్ వస్తారా, బీజేపీ వస్తారా, మరి ఇంకే కొత్త పార్టీ పుట్టుకొస్తారో తెలియదు. దర్ ఇస్ ఆల్వేస్ అ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. అది మనం రిస్క్ తీసుకోవాలి. ఆంధ్రాలో పెట్టాలంటే ఈ 5 సంవత్సరాల్లో క్యాపిటల్ బిల్డ్ అయిపోయింది. ఒక షేప్, ఒక సైజ్, ఒక మోస్తరు వరకు వస్తుంది. కానీ మొత్తం బిల్డ్ అయిపోద్దని చెప్పలేము. 15,000 కోట్లు చాలకపోవచ్చు, కొన్ని లక్షల కోట్లు అవసరం. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్ మద్దతు ఇస్తున్నారు. ఈయన వల్ల గవర్నమెంట్ నిలిచింది కాబట్టి పిఎం. సో ఈయన అడిగిన దానికి కొద్దిగా ఇస్తూ పోతూ ఉంటారు. అది ఎంతవరకు ఇస్తారు, ఎంతకాలం ఇస్తారు, కూటమి ఎన్ని రోజులు కలిసి ఉంటుంది అనేది మనకు తెలియదు. సో ఇన్వెస్టర్స్కి రిస్క్ ఫ్యాక్టర్ అనేది హైలీ ఇన్వాల్వ్డ్. తెలంగాణకి ఆంధ్రాకి చూస్తే తెలంగాణలో రిస్క్ తక్కువ, ఆంధ్రాలో రిస్క్ ఎక్కువ. ఇక్కడ 5 సంవత్సరాలలో డబుల్ అయితే అక్కడ 10 సంవత్సరాలు డబుల్ అవ్వచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్న జో దిక్తా హై ఓ బిక్తా హై. ఏదైతే కనిపిస్తుందో దాన్నే నమ్ముతారు జనాలు, కనిపించిన దాన్ని నమ్మరు. జూ మంత్రగాలంటే ఇప్పుడు అక్కడ ఏం లేకుండా ఉందంటే నమ్ముతావా? నమ్మవు కదా. సో పబ్లిక్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది, డెవలప్మెంట్స్ ఏమున్నాయి, ఇండస్ట్రీ ఏముంది, ఎంప్లాయ్మెంట్ ఏముంది, ఇవన్నీ కూడా చూస్తారు. యాజ్ ఆఫ్ నౌ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే 15,000 కోట్లు శాంక్షన్ చేశాక ఇండియా యూనియన్ బడ్జెట్లో అమరావతి క్యాపిటల్ అనేది స్టిక్ అవుతున్నారు. నెక్స్ట్ ఏ సీఎం వచ్చినా అమరావతి క్యాపిటల్ మార్చలేకపోవచ్చు, కానీ అమరావతి కంప్లీట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. చంద్రబాబు నాయుడు గారు సీనియర్ మోస్ట్ పొలిటికల్ లీడర్, అడ్మినిస్ట్రేటర్, CEO ఆఫ్ ద స్టేట్. సో ఆయనకున్నాను ఆల్రెడీ గత 3 దఫాలుగా సీఎంగా చేసి ఎంతో డెవలప్ చేశాడు. బట్ హైదరాబాద్ని అభివృద్ధి చేసేటప్పుడు ఇన్కమ్ ఉండేది, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలంటే ఇన్కమ్ లేదు. యాజ్ ఆఫ్ నో 0 లెవెల్లో ఉన్నాం. సో ఎంతో గ్రౌండ్ వర్క్ చేస్తే 3-4 సంవత్సరాలు ఒక షేప్ రావచ్చు. సో దానికి ప్రజలు డిసైడ్ చేసుకోవాలి. ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, బట్ ఆల్రెడీ డెవలప్ అయిన దాంట్లో చేస్తే కొద్దిగా ఈజీ ఉంటుంది. అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్ అని ఉంది, 9 కిలోమీటర్స్ స్ట్రెచ్. అందులో వెంకటపాలెం, బోడిపాలెం, దొండపాడు కొన్ని ఏరియాలు ఉన్నాయి, డైమండ్ రింగ్, ఇవన్నీ కూడా 50-60 వేలకు రీచ్ అయిపోయింది. గత 3 నెలల్లో 3-4 సార్లు పెరిగిపోయింది, విచ్ ఇస్ ఆర్టిఫిషియల్. అది రియల్ ప్రైస్ కాదు. అసలు బిజినెస్ అవుతుందా లేదా అంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఎనీ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయండి, అది బిజినెస్. చెప్పడం 100 చెప్పుకోవచ్చు మీడియాలో. మీడియాకి ఏముంది, ఎటైనా చెప్తారు మీడియా. కొన్ని మీడియాలో ఆడి బాగున్నాయి అంటారు, కొన్ని మీడియా డమాల్ అంటారు. అది మనం ఏం చేయలేము. ఎందుకు మాట్లాడతారు నీకు తెలుసు రీజన్. కొన్ని ఛానల్స్ కొన్ని పెట్టుంటాయి, నేను ఈ ఛానల్కే సపోర్ట్ చేస్తాను, మీరు ఈ ఛానల్ అట్లా. సో అది ఆ ఛానల్లో మీడియాలో వచ్చినవన్నీ కరెక్ట్ కాదండి. ఇదిగో తోక అంటే అదిగో పుల్ అంటారు మీడియా. ఎక్స్క్లూజివ్ అని చూపిస్తారు, పక్కన ఇంకో 2 ఛానల్స్ వారు వస్తే మీది ఎక్స్క్లూజివ్ అంటే మీది ఒక్కటే వస్తే మీది ఎక్స్క్లూజివ్, మీ పక్కనే పక్క ఛానల్ వస్తుంటుంది అప్పుడు. సో యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ ఇన్ మీడియా. చెప్పేటప్పుడు మీడియా అంటే నమ్ముతారు జనాలు, వాస్తవాలు అవాస్తవాలు రెండు మాట్లాడాలి. ఒకటే మాట్లాడి చేస్తే 1 సైడెడ్ అఫైర్ అయిపోతుంది. సో ఓవరాల్గా 2 ప్లేస్లో పెట్టుకోవచ్చు, 2 స్టేట్లో పెట్టుకోవచ్చు. ముంబై హైవే, బెంగళూరు హైవే, షాబాద్ ఇవన్నీ కూడా పికప్ అవుతున్నాయి, వికారాబాద్ దగ్గర పికప్ అవుతున్నాయి. ఈస్ట్ అండ్ నార్త్ జోన్ ఇంకొద్ది టైం పట్టవచ్చు, అవి కూడా డెవలప్ అవుతాయి. కానీ దీని మీద ఎక్కువ టైం పడకపో, ఎందుకంటే యాజ్ ఆఫ్ టుడే విజయవాడ హైవే కానీ ఇవన్నీ కూడా ఏమీ లేవు. ఇప్పుడు అమరావతి స్టేజ్లో ఉంది, విజయవాడ కూడా అదే స్టేజ్లో ఉంది. కాకపోతే డెవలప్ చేయాలని ఆకాంక్ష అయితే కనిపిస్తుంది గవర్నమెంట్లో.
ఇద్దరు సీఎంలు మంచి మిత్రులు, మంచి సహచరులు కాబట్టి కలిసి మంచిగా చేసుకునే అవకాశం ఉంది. అది చేస్తారా లేదని ఇప్పుడు చెప్పడం కాదు. రాజకీయ నాయకులు మేనిఫెస్టోలోను ప్రెస్ మీద ఎన్నో మాట్లాడతారు. అన్ని చేయాలని ఉందా? కొన్ని చేస్తారు, కొన్ని చేయరు. అది మన అదృష్టం. ఒకటేది ఏ గవర్నమెంట్ వచ్చినా పబ్లిక్ ఏమొస్తుంది అన్నది చూస్తే జీరో. పబ్లిక్ని దృష్టి ఎవరు వస్తే ఆ ఏరియాలు డెవలప్ చేసి అది కాదు కదా. స్టేట్ లీడర్ అనేవాడు వెళ్ళాలంటే స్టేట్ మొత్తాన్ని. ఇప్పుడు ఒక తండ్రికి 5 కూతుర్లు ఉన్నారనుకో, 2 కూతుర్ని మంచిగా చూసి మిగతా 3 కూతుర్ని స్టెప్ మదర్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే అంతే, అది పెరిగిన వాతావరణం. అది తండ్రి అనేవాడు 5 కూతుర్ని ఒకలాగే చూడాలి. అవునా కదా. సో ఇక్కడ అలా జరగట్లేదు. ఇప్పుడు హైదరాబాద్ చూసుకుంటే ఓన్లీ వెస్ట్ జోనే పెరిగింది, మిగతా జోన్లు ఏం పెరిగాయి? ఒకప్పుడు విజయవాడ హైవే టాప్ ఉండేది, ఇప్పుడు అది 10 సంవత్సరాల ముందు, ఇప్పుడు అది లేదు కదా. సో ఇవన్నీ కూడా ఇన్వెస్ట్ చేసుకుంటే మీ పర్పస్ బట్టి ఉంటుంది ఇన్వెస్ట్మెంట్. రియల్ ట్రాన్సాక్షన్లో ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ సెల్ ఉంది, అట్లనే ట్రైనింగ్ సెల్ ఉంది, బ్రోకరేజ్ ఉంది, ప్రాజెక్ట్ మార్కెట్ ఉంది, డిజిటల్ మార్కెటింగ్ ఉన్నాయి. ఎవరికైనా సపోర్ట్ కావాలంటే ఒక అపాయింట్మెంట్ తీసుకోండి, ఒక 1/2 అవర్ 1 అవర్ మాట్లాడతాం. మీ రిక్వైర్మెంట్ పరిస్థితి, మీ పర్పస్ కనుక్కొని సరైన డెసిషన్ ఇవ్వకూడదు. నేను వందల వేల మందికి అడ్వైస్ ఇస్తూ పోయాను. చాలా వరకు కస్టమర్స్ బ్యాక్ వస్తారు. ఒకే కస్టమర్ 3, 4, 5, 10 సార్లు కొనే దాఖలాలు ఉన్నాయి లాస్ట్ 10 ఇయర్స్లో. మనం ఇచ్చే అడ్వైజ్ వల్ల చాలా ఎంతోమంది లక్షలు కోట్లు సంపాదించారు. ఈరోజు ఒక మోకిలాకి వెళ్ళారు అనుకోండి, 10 ఇయర్స్ బ్యాక్ 10,000, 12,000 ఉండేది, ఈరోజు 80,000 అయింది. ఏ బ్యాంకులో వస్తాయి రిటర్న్స్? సో టు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సరైన మనిషి దగ్గర యూట్యూబ్లో మాట్లాడే ప్రతి ఒక్కడికి నాలెడ్జ్ ఉందనుకోవడం కరెక్ట్ కాదు. మీరు చెక్ చేసుకోవాలి ఎవరికి నాలెడ్జ్ ఉంది, ఎవరు కన్సిస్టెంట్గా ఉంటుంది, ఎవరు కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, ఎవరు ఊరికే స్టోరీ చెప్తారు అని గ్రహించుకుని మన సరైన పర్సన్ నేనున్నాను నాలంటూ చాలామంది ఉన్నారు. యూ కెన్ గో అండ్ టేక్ ది అడ్వైస్.